హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజైతే మీతో ఒక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ అయితే షేర్ చేయబోతున్నాను. అదేంటి అంటే మా టైలరింగ్ ఫేర్వెల్ అనమాట. సో టైలరింగ్ క్లాసెస్ అయితే జరుగుతాయి కదా. సో ఆ బ్యాచ్ 59th బ్యాచ్ కంప్లీట్ అయ్యి 60th బ్యాచ్లోకి ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు 59th బ్యాచ్ వాళ్ళ ఫేర్వెల్ అయితే ఈరోజు జరగబోతుంది. సో ఎలా జరగబోతుంది ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మార్నింగ్ నేను ఫేర్వెల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను అనమాట. సో శారీస్ అయితే చూస్ చేసుకుంటున్నాను, ఏ శారీ కట్టుకోవాలనేది ఇప్పుడు చూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇంకా శారీ రెడీ అయిపోయిన తర్వాత ఇంకా క్లాస్కి వెళ్ళిపోవడమే. సో ఇక్కడ వచ్చేసి నేను 4 గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను. అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ ఇవ్వడం కోసం వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి, అటెండెన్స్లో పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజెస్ అనేవి ఇస్తామన్నమాట. సో అవే అనమాట ఇవి. సో ముందు రోజు నైటే నేను తీసుకొని ప్యాకింగ్ అది నైటే చేసి ఉంచాను. సో ఇంక ఇవన్నీ తీసుకొని ఇంకా అరౌండ్ 10:30 కల్లా నేను క్లాస్కి అయితే వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫేర్వెల్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మొత్తం కూడా మీరు క్లియర్గా చూసేయండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉండబోతుంది వీడియో అయితే. సో అయితే క్లాస్కి వచ్చేస్తే కనుక ఇది వచ్చేసి క్లాస్ యొక్క ఎంట్రన్స్. సో చాలా బాగా డెకరేట్ చేశారు. మీరు ఆల్రెడీ ముందే చూసారు కదా. సో డే బిఫోర్ ఫేర్వెల్ ప్రిపరేషన్స్లో కూడా చూసారు. చాలా కష్టపడి డెకరేషన్ అయితే చేసుకున్నారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి స్వర్ణాంధ్ర సేవా సంస్థ కుట్టు శిక్షణ అని చెప్పేసి ఒక బోర్డు అయితే పెడతారనమాట. ఇదేంటి అంటే యాక్చువల్గా ప్రతి బ్యాచ్ వాళ్ళు స్టిచ్చింగ్ ఏవైతే నేర్చుకుంటారో అవి చిన్న సైజులో చేసి అక్కడ పెడతారనమాట. సో ఫైనల్లీ నేనైతే ఈ సారీ కట్టుకున్నాను. బట్ నేను ఒక్క ఫోటో కూడా తీపించుకోలేదండి. ఆ ఫోటో కూడా మా స్టూడెంట్ తీశారంట, అది కూడా తెలీదు నాకు. సో నాకు సెండ్ చేస్తే ఇంకా అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఫంక్షన్కి అయితే చాలామంది గెస్ట్లు వస్తారండి. వాళ్ళ చేతుల మీదుగా స్టూడెంట్స్కి సర్టిఫికెట్స్ అవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చాలా ఎమోషనల్గా, చాలా ఎంటర్టైన్మెంట్గా ఫేర్వెల్ అయితే జరిగింది. సో ఇంకా ఈ ఫేర్వెల్ ఈవెంట్ మొత్తం కూడా CCCలో అలానే పేపర్స్లో కూడా వస్తుందన్నమాట. సో మీకు అవి కూడా నేను వీలైతే షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మా స్టూడెంట్స్ కొంతమంది మాట్లాడతారు, అలానే సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో కంటిన్యూగా చూస్తూ ఉండండి. ప్రాసెస్ ఏంటని చెప్పారు. నేను మిషన్ బాగా నేర్చుకున్నాను. అండ్ అలాగే వచ్చిన తర్వాత మిషన్మే కాకుండా ఇంకా బయటికి వెళ్ళి ఎలా బతకాలి, ఏం చేయాలి, ఫ్యూచర్లో ఏం అవ్వాలి అన్న ఒక అవగాహన మాకు కల్పించారు మేడం గారు అయితే. అండ్ అలాగే రాంబాబు గారి ద్వారా కూడా సేవా అనుభవం అనేది నేర్చుకున్నాం. మేము వచ్చిన తర్వాత అంటే ఎక్కడనే కాదు, బయటికి వెళ్ళిన తర్వాత కూడా మనకున్న దాంట్లో కొంచెం ఎదుటి వారికి సాయపడాలి. ఇక్కడ పరిశుభ్రతల గురించి, శుభ్రంగా ఉండడం వల్ల ఎటువంటి అనారోగ్యాలు రావు. అండ్ అలాగే నేనైతే మేడం గారి ద్వారా చాలా నేర్చుకున్నాను. విషయానే కాదు, క్రమశిక్షణ కానీ, నీట్నెస్ కానీ, ఎదుటి వాళ్ళతో మాట్లాడడం కానీ. అండ్ అలాగే మనం కాళ్ళ మీద ఇప్పుడు ఆడపిల్లలు నేను మేడం గారి ద్వారానే నేర్చుకున్నాను. నేను ఫ్యూచర్లో ఏదైనా సాధించాలి, అలా ఉండిపోకూడదు ఆడపిల్ల. ఇక్కడికి రావడం వల్ల నాకు బాగా ఇప్పుడు నా క్లాసులు నేనే కొట్టుకుంటున్నాను. ఇక్కడికి వచ్చాక బాగా నేర్చుకోవటం కానీ నేను ఇప్పుడు బయట కూడా షాప్ పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రుద్రికి భోజనం పెట్టడం అన్నింటిలోనే పాల్గొన్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ కూడా పెట్టారు. అందులో అక్కడ ఉంటే ఇంట్లోనే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక అన్ని నేర్చుకున్నాను. బాగా నేను ఎప్పటి నుంచో నేర్చుకోవాలనుకున్నాను. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నేర్చుకున్నాను. ఇక్కడ చాలా బాగా ఉపయోగపడింది. చూసారు కదా, తనైతే ఎమోషనల్ అయిపోయిందనమాట. సో ఫేర్వెల్ అనగానే ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఒకవైపు హ్యాపీనెస్, ఒకవైపు అదొక ఎమోషనల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక స్టూడెంట్ కూడా మాట్లాడారు, అవి కూడా చూసేద్దాం. మేమైతే ఎవరి ఇళ్ళలో వాళ్ళకి తప్పించి మేము ఎప్పుడైనా బయటకు రావడం కానీ, ఎలా నేర్చుకోవడం కానీ మేము అందరికీ ఈ 59th బ్యాచ్ ఫేర్వెల్కి చేసిన అతిథిగా, ముఖ్య అతిథిగా చేసిన సారికి అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మన బ్యాచ్ వచ్చేస్తే 59th బ్యాచ్లో అందరూ కూడా చాలా శ్రద్ధాశక్తులతో నేర్చుకున్నారండి. చాలా కాన్స్టిట్యూషన్గా మీరు నేర్చుకున్న ఈ విద్యని ఇక్కడికే పరిమితం చేయకుండా ఇంట్లో మీరు మీ బట్టలు కుట్టుకొని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అన్నా చేసుకోండి. లేదు అంటే మీరు నలుగురికి కుట్టి దాని ద్వారా డబ్బులు సంపాదించి కుటుంబానికి ఎంతో కొంత భరోసాగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఈ విద్యను ఇంతటితో మాత్రం ఆపకుండా కంటిన్యూ చేయండి. సో అలానే ఇప్పుడు కొత్తగా వచ్చిన బ్యాచ్ వాళ్ళు కూడా ఈ బ్యాచ్ వాళ్ళని చూసి ఇంతే చక్కగా శక్తులతో నేర్చుకుంటారని, వీళ్ళు కూడా ఎంతో క్రమశిక్షణ నేర్చుకుంటారని, ఇక్కడ నాకు వీళ్ళు ఎలా తోడ్పాటు చేశారో
సో ఇంకా ఇట్స్ టైమ్ టు సర్టిఫికెట్స్ అనమాట. సో సర్టిఫికెట్స్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు. సర్టిఫికెట్స్ తీసేసుకున్న తర్వాత ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండి మీకు. అసలు నిజంగా నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అన్నట్టు జరిగింది ఫేర్వెల్ అయితే మాత్రం. సో మీరు అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు గిఫ్ట్స్ టైం అనమాట. సో బ్యాచ్ అందరూ కలిపి నాకు ఇంకా సార్కి గిఫ్ట్స్ అయితే ప్రజెంట్ చేశారు. సో ఆ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఈ వీడియోలోనే మీకు ఓపెన్ చేసి చూపిస్తాము. చూసేసేయండి. నాకు ఇచ్చిన గిఫ్ట్ అయితే అసలు నేను నెవర్ ఎక్స్పెక్ట్ అనమాట. సో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు చూసినట్లయితే నా ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతాయి మీకు. నాకు బాబా గారు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో అందుకని నాకు బాబా గారిని ప్రజెంట్ చేశారు. అసలు ఆ పిక్చర్ చూడగానే నా ఎక్స్ప్రెషన్స్ చూడండి. నిజంగా నేను చాలా ఎమోషనల్ అనిపించింది. లిటరల్లీ కళ్ళలోంచి వాటర్ కూడా వచ్చాయి అనమాట. అంత బాగా నచ్చింది. మీకు అదంతా కూడా నా ఫేస్లోనే తెలిసిపోతూ ఉంటుంది. సో బాబా గారు అంటే నాకు చాలా ఇష్టమని నేను ఎప్పుడో చెప్పడం విన్నారట. సో అందుకని నాకు బాబా గారిని ప్రజెంట్ చేశారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా, ఎవరైతే నాకు బాబా గారిని ఇవ్వాలనుకున్నారో. సో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నేను చాలా హ్యాపీ అయిపోయాను అనమాట. సో ఇంక ఇక్కడి నుంచి మనందరి ఫేవరెట్ పార్ట్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోతున్నాయి. సో అస్సలు మిస్ కాకుండా వీడియోని అయితే చూసేసేయండి. థ్యాంక్ యూ.
సో, ప్రస్తుతానికైతే ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌కి కొంచెం బ్రేక్ ఇచ్చామండి. ఎందుకంటే మధ్యలో లంచ్ చేయాలి కదా! అందుకని. అప్పటికే టైం అరౌండ్ 2 అయిపోయిందనమాట. సో, అందుకనే ఆ ప్రోగ్రామ్‌కి బ్రేక్ ఇచ్చి వచ్చి లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాము. సో, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ డే కదా! వీళ్ళందరూ మాతో లంచ్ చేసేది. అందుకని అందరం కలిసి లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ప్రోగ్రామ్స్ అనేవి కంటిన్యూ చేసాము. లైక్ ఎలా అంటే కేక్ కటింగ్, ఫోటో షూట్స్, మళ్ళీ కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని లాస్ట్ వరకు. ఇంక మేము బాగా పైకొచ్చాము. పైకొచ్చి కొన్ని ఫోటో షూట్స్, అలానే గ్రూప్ ఫోటోస్, మనకి ఫేర్‌వెల్ అనగానే గ్రూప్ ఫోటోస్ తీసుకుంటాం కదా! అటువంటి కొన్ని గ్రూప్ ఫోటోస్ తీసుకున్న తర్వాత మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత ఎంటర్‌టైన్‌మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో, చూస్తూ ఉండండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మా ఫేర్‌వెల్ అనమాట. సో, ఈవినింగ్ పేపర్‌లో కూడా ఫేర్‌వెల్ గురించి ఆల్రెడీ వచ్చేసింది. అండ్ ఈ విధంగా మా ఫేర్‌వెల్ అయితే కంప్లీట్ అయింది అనమాట. ఇది ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు కూడా వచ్చారు. సో, వాళ్ళతో రీయూనియన్ అయినాం. ఇంకా హ్యాపీగా ఉంది. అండ్ ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.